మీరు పత్రికలు ఇంకా వాళ్ళు జర్నలిస్టులు అని సంబోధిస్తున్నందుకు ముందు మిమ్మల్ని అనాలి. అంతేనా? వాళ్ళు పత్రికలు నడుపుతున్నట్టుగా ఏ రోజైనా మీకు కనపడిందా? వాళ్ళు జర్నలిస్టులు జర్నలిజంగా మీకు ఏ రోజైనా కనపడిందా? 2 ఉగ్రవాద సంస్థలను నడుపుతున్నారంట. నేను హైదరాబాదులో కూర్చొని నిరంతరం ఆంధ్రప్రదేశ్ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, ప్రజల మీద, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద నిరంతరం విషం చిమ్ముతున్నటువంటి 2 ఉగ్రవాద సంస్థలు వాళ్ళు నడుపుతుంది జర్నలిజం కాదు, ఒక మాఫియా నడుపుతా ఉన్నారు. వీళ్ళు ఇప్పుడున్నట్టు కూటమి పార్టీలో ఇప్పుడు అన్నటువంటి ఈ నాయకులు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళే మహిళలు, ఇంకా వేరే ఇళ్లలో ఉండేవాళ్ళు వాళ్ళ దృష్టిలో మహిళలు కాదు. వాళ్ళ మీద రకరకాలుగా వాళ్ళ ఎమ్మెల్యేల చేత మాట్లాడిస్తారు. ఈరోజు భారతమ్మ గారి గురించి రాశారు కదా, మొన్న సాక్షాత్తు జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి మీదే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చేత మాట్లాడించారు. జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి మీద సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చేత నారా లోకేష్ ఆధ్వర్యంలో మాట్లాడించినటువంటి మాటలు. క్షమాపణ చెప్పండి, ఇప్పటికీ క్షమాపణ చెప్పాలా. మొన్న చంద్రబాబు నాయుడు గారు బాగా రిసీవ్ చేస్తున్నారు అనంతపురంలో, చూశారు కదా మీరు. పెట్టుకొని మళ్ళీ చెప్తున్నారు మహిళల జోలికి ఎవరైనా వస్తే అదే అని అంటున్నారు చంద్రబాబు. వీళ్ళది ఏంటంటే సార్, ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత జీవితంలో ఏదేదో జరిగిపోయిందని, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద రాయటం అనేది వీళ్ళకి ప్రతిరోజు అలవాటుగా మారిపోయింది. నేను సూటిగా అడుగుతున్నా, మీరు అంతకుముందు కూడా ఇదే వార్త రాశారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. కడుపుకి ఆ రోజు అన్నం తిని రాయలేదు, నిన్న కూడా అన్నం తిని రాయలేదు, అంతకంటే పెద్ద మాటలు లేవు కాబట్టి ఎందుకు రాయాలి? ఇది చూడండి సార్, ఇక్కడ 2022 ఎప్పుడు 2022 జూలై 9వ తారీఖు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేనరీ జరుగుతున్నటువంటి ఆ సమయంలో వచ్చినటువంటి వార్త చూడండి. భారతిరెడ్డికి లైన్ క్లియర్ అని చెప్పి ఇదే ఆంధ్రజ్యోతి హెడ్డింగ్ పెట్టింది. అవును, అప్పుడు లైన్ క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ భారతిరెడ్డికి లైన్ క్లియర్ అని హెడ్డింగ్ పెట్టి భారతమ్మ గారి గురించి వీళ్ళు రాసినటువంటి వార్త చూస్తే, అక్రమాస్తుల కేసుల్లో భవిష్యత్తులో తనకు చిక్కులు ఎదురైతే, అంటే జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే, ముఖ్యమంత్రి కుర్చీలో తన భార్య భారతిరెడ్డిని కూర్చోబెట్టేందుకే తల్లి విజయలక్ష్మి గారిని గౌరవ అధ్యక్షురాలుగా సాగనంపారా? జగన్ జైలుకి వెళ్తే సీఎం కుర్చీలో ఆమె అని చెప్పి హెడ్డింగ్ పెట్టింది. ఇప్పుడు ఇది 2002, ఇదేమో అక్రమాస్తుల కేసు. ఈ రోజు రాసినటువంటి హెడ్డింగ్ చూడండి, లెక్కర్ స్కామ్ లో అరెస్టుపై రకరకాల వదంతులు వస్తున్నారు కాబట్టి భార్య భారతి ఎంట్రీ. 3 ఏళ్ల తర్వాత మళ్ళీ వార్త, అప్పుడేమో అక్రమాస్తుల కేసు, అందుకని లైన్ క్లియర్ చేశారంట. ఈ రోజేమో ఏదో లెక్కర్ కేసులో అరెస్ట్ అయిపోతారని చెప్పి లైన్ క్లియర్ చేశారంట. అవును, చంద్రబాబు నాయుడు గారు 52 రోజులు జైల్లో ఉన్నారు కదా, అప్పుడు భువనేశ్వర్ గారి ఎంట్రీ రాయలేదే? అప్పుడు కలకలం లేదు లేదా? ఇప్పుడు భారతమ్మ గారు వస్తున్నారని కలకలం రేగుతుందంట. అప్పుడు భువనేశ్వర్ గారు వస్తుంటే అంత కలకలం లేకుండా అందరూ స్వాగతం చెప్పారంట. భారతమ్మ గారు రాజకీయాల్లోకి రావాలనుకుంటే మీ పర్మిషన్స్ ఏం అవసరం లేదు కదా. సో ఆమె ఏ రోజు రాజకీయాలు మాట్లాడలా. ఆమె ఆల్రెడీ మామగారిని అలానే భర్తని ఇద్దరిని ముఖ్యమంత్రులుగా చూసున్నారు. అవును. సో ఆమె ఆల్రెడీ ప్రచారం ఓన్లీ రాజశేఖర రెడ్డి గారికి సంబంధించినటువంటి అప్పుడు ప్రచార కార్యక్రమాల్లో, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఈ ప్రచార కార్యక్రమాల్లోనే పాల్గొన్నారు తప్ప ఆమె ఏ రోజు ఎక్కడ మీలాగా కుప్పం వెళ్ళి పోటీ చేస్తాం, మీ ఇంట్లో వాళ్ళలాగా చంద్రబాబు నాయుడు గారు తప్పుకుంటే నేను పోటీ చేస్తా కాదు, తప్పుకుంటే కాదు. చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది, ఆయన రెస్ట్ తీసుకోమని. అదే తప్పుకోమంటే అదే కదా సార్ దానికి అర్థం. ఇంక చంద్రబాబు నాయుడు గారు తప్పుకుంటే వయసు అయిపోయింది, నేను పోటీ చేస్తాను అని ఎప్పుడు భారతమ్మ గారు అట్లా ఇప్పుడు ఏ రోజు మాట్లాడలా. మీలాగా వచ్చి మన పులివెందుల్లో ఏదో జడ్పీటీసీలు ఏదో అక్రమ మార్గంలో గెలిస్తే శుభాకాంక్షలు చెప్పలా, ఎవరికి ఆమె ఫోన్ చేసి ఎస్ మీరు బ్రహ్మాండంగా గెలిచారని. ఆమె ఎక్కడ రాజకీయాల్లో రాలేదు కదా. ఇంకా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులే రాజకీయాల్లో ఉండి నిరంతరం రాజకీయాలు మాట్లాడి వ్యక్తిగత దోషణలు చేసింది మీ కుటుంబ సభ్యులే, ఎక్కడ భారతమ్మ గారు రాలని. నేను సూటిగా రాధాకృష్ణని, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, నీకు దమ్ముంటే నువ్వు పత్రిక నడపట్లేదు కదా, నువ్వు నిజంగా పత్రిక నడుపుతున్నానని నువ్వు భావిస్తే ఇవన్నీ నేను అడిగేటటువంటి సమాధానం, నేను అడిగేటటువంటి క్వశ్చన్స్ నీ పేపర్లో రాయి. చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో చంద్రబాబు నాయుడు గారికి కూడు కూడా పెట్టట్లేదు అని చెప్పి బయట వార్తలు తెలుగుదేశం వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు నీ వయసులో నారా లోకేష్, భువనేశ్వర్ గారు, బ్రాహ్మణ్ గారు ఇంట్లో ఇబ్బంది పెడుతున్నారు, తెల్లారగట్ట వచ్చి సోఫాలో పడుకుంటున్నాడని మీ సోషల్ మీడియాలోనే వస్తున్నాయి. మరి దాని మీద నువ్వు ఎందుకు వార్తలు రాయట్లా? ఏదైతే రామారావు గారికి ఎలా వెన్నుపోటు పొడిచారో, వెన్నుపోటు పొడిచినప్పుడు చంద్రబాబు నాయుడు గారితో పాటు భువనేశ్వర్ గారు, బాలకృష్ణ గారు అందరూ భాగస్వాములుగా ఉన్నారు. అలానే ఇప్పుడు మీకు కూడా వెన్నుపోటు పొడిచి కుర్చీని లాక్కోవడానికి ఇదే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆల్రెడీ డిస్కషన్ నడుస్తూ ఉంది, దీని మీద రోజు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి అంటున్నారు. మరి ఈ వార్త కూడా నువ్వు రాయాలి కదా. 2, నీ కుటుంబం గురించి, ఇదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కుటుంబం గురించి, నీ కొడుకు ఒక అసమర్థుడు కాబట్టి ఏదైతే నువ్వు నీ అల్లుడు ఆస్తి మొత్తం ఇక్కడ ఉండాలని చెప్పి అలానే నువ్వేదో రెండో వివాహం నేను అంటలా, నువ్వేదో రెండో వివాహం చేసుకున్నావు అని చెప్పి సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది, ఏదో డాక్టర్ అని చెప్పి వస్తున్నాయి వార్తలు. అవన్నీ రాయి. లేదు నేను చేసుకోలేదు అని చెప్పి అవన్నీ రాయాలి కదా. అందరి కుటుంబాల్లోకి దూరి ఏదైతే సీసీ కెమెరాలు పెట్టో ఇంకొకటో బ్రోకర్ వార్తలు రాసేటటువంటి ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణని సూటిగా అడుగుతున్నా, మరొకసారి భారతమ్మ గారి గురించి
ఇష్టం వచ్చినట్టుగా వార్తలు రాస్తే ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ మీ కుటుంబంలోకి వచ్చి మీ కుటుంబంలో జరుగుతున్న మొత్తం వీడియోలు చేసి మేము పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడతో మీరు పులి స్టాప్ పెట్టకపోతే ఇలాంటి అడ్డమైనటువంటి వార్తలు రాసేసి, అయినా భారతమ్మ గారు రాజకీయాల్లోకి వస్తే కలకలమో కలవరమో అపోజిషన్ పార్టీ వాళ్ళకు ఉంటుంది కానీ మాకెందుకు ఉంటుంది? అదే అర్థం కాదు. అంటే మీరు కలవరం చెందుతున్నారా? భవిష్యత్తులో భారతమ్మ గారు వస్తారేమో అని మీరు కలవరం చెందొద్దు. టైం ఉంది, ఇప్పుడేమో రారు. సో మీరేం కంగారు పడాల్సినటువంటి పని లేదు. మీరు ఇంతసేపు మాట్లాడిన దాంట్లో నాకు అర్థం కాని విషయం ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఏదో ఇబ్బంది పడిపోతున్నారు ఫ్యామిలీలో, ఎక్కడివి వార్తలు, ఎక్కడ సమాచారం? ఎక్కడేంటి సార్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అంతకుముందు అనేక సందర్భాల్లో రాశారు, మధ్యలో సెటిల్మెంట్లు చేసి అత్తాకోడల్లో అంతకుముందే విడిపోయారు. అత్తాకోడలు విడిపోయినాక మళ్ళీ ఇప్పుడు అత్తాకోడలు కలిసి సీఎం కుర్చీ కోసం ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని దించాలి, నీకు వయసు అయిపోయింది, నువ్వు ఏది పడితే అది మాట్లాడుతున్నావు, ఇంకా రేపొద్దున మళ్ళీ జగన్ గారు అధికారంలోకి వస్తే జీవితంలో లోకేష్ అనేవాడు ఎమ్మెల్యేగా కూడా గెలవడు, ఇప్పుడే ఏదో ఒకటి 2 ఏళ్ళు 1 సంవత్సరం 3 ఏళ్ళు ఇప్పుడు ఇచ్చేస్తే కనీసం మాజీ ముఖ్యమంత్రి అన్నటువంటి హోదా అన్న ఉంటుందని చెప్పి అంటున్నారనేది ఈరోజు జరుగుతుంది. అందుకనే ఢిల్లీకి నారా లోకేష్ ప్రతిసారి వెళ్ళి మోడీ గారిని వీళ్ళందరినీ కలిసి వస్తున్నారనేది మీరందరూ చెప్తున్నాయి. భవిష్యత్ నాయకుడు అని చెప్పి మీరే ప్రమోట్ చేసుకుంటాం దానికోసమే అని చెప్పి అంటున్నారు. ఆ వార్తలన్నీ రాయాలి కదా. ఆ వార్తలన్నీ ఎందుకు రాయవు నువ్వు? అంటే భారతమ్మ గారి గురించి లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల గురించి ఏదో ఒక వార్త రాసి మొత్తం టాపిక్ డైవర్ట్ చేయాలి. ఎందుకు? ఈరోజు అసలు అంశం ఏంటి? యూరియా కోసం 2 నెలలుగా రైతులు క్యూలో నిలబడతా ఉన్నారు. 2 నెలలు అయింది. స్టిల్ ఈ రోజు మన డిబేట్ జరుగుతున్న సమయానికి ఈ సమయానికి కూడా ఉన్నారు ఇంకా క్యూలో ఉన్నారు. కానీ ఆ వార్తలు కవర్ కాకూడదు. 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే ఆ మెడికల్ కాలేజీని పప్పు బెల్లాలు అమ్మినట్టుగా ఎకరం 100 రూపాయలకి మెడికల్ కాలేజీలను అమ్మేస్తుంటే ఆ వార్త ఎక్కడా బయటకు రాకూడదు. దాని మీద జరుగుతున్నటువంటి నిరసనలు బయటకు రాకూడదు. అందుకని చెప్పి ఇలాంటి వార్తలు రాసి ఇప్పుడు మీరేం చేశారు? డిస్కషన్ దీని మీద డైవర్ట్ అయింది కదా. సో అందుకని ఇట్లాంటి వార్తలు రాసి ఇష్టం వచ్చినట్టుగా రాక్షస ఆనందాన్ని వాళ్ళు పొందుతూ ప్రజల్లో ఏదో డైవర్ట్ చేయాలన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. ఒకటి క్లియర్గా చెప్తున్నా, మీరు అనుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళడు. జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు కాదు. మీరు అన్న అక్రమాస్తుల కేసులు రోజు అని మీరు పెట్టింది అక్రమ ఆస్తులు అనేది అదో తప్పుడు. జగన్ గారు రైట్ రాయల్గా సంపాదించారు, అడ్వాన్స్ ట్యాక్స్ కట్టారు. మీలాగా 2 ఎకరాల నుంచి రాలా జగన్మోహన్ రెడ్డి గారు. రైట్ రాయల్ గా 2 ఎకరాలు అన్నదమ్ముళ్ళు కలిపి చంద్రబాబు నాయుడు గారికి 2 ఎకరాలు 2 ఎకరాలు ఉంటే ఈ రోజు రిచెస్ట్ సీఎం అవుతారు సార్. రిచెస్ట్ 2 ఎకరాలు ఉన్న వ్యక్తి రిచెస్ట్ సీఎం అవుతారు దేశంలోనే. ఇన్నేళ్లుగా రాజకీయ అనుభవం ఉన్నవాడు ఎవరో కానీ 1986 టైంలోనే, అంటే 1986 సమయంలోనే 3 కోట్లు లంచం తీసుకున్నాడు సారా బాట్లింగ్ ప్లాంట్ కోసం. 3 కోట్లు తాజ్ బంజారా. ఆ తాజ్ బంజారా హోటల్ దగ్గర కారు డ్రైవ్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి 3 కోట్లు గోని సంచులో తెచ్చుకున్నాడు. ఏది 1986లో 3 కోట్లు. మరి మీరు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే సీఎం గారికి ఏమవుతాడు? సో ఆ రోజే 3 కోట్లు లంచం తీసుకున్నటువంటి వ్యక్తి. తెహల్కా అనేక సందర్భాల్లో చెప్పింది చంద్రబాబు నాయుడు గారి అవినీతి గురించి. ఈ రోజు రిచెస్ట్ సీఎం క్యాబినెట్ మొత్తం క్రిమినల్స్ తో ఉన్నారు సార్. వీళ్ళకి మరి క్రిమినల్ ఆలోచనలు వస్తాయి, వాళ్ళు నడుపుతున్న 2 పత్రికలకి అలాంటి ఆలోచనలు వస్తాయి కాబట్టి ఈ రోజు ఇష్టం వచ్చినట్టుగా నీచాతి నీచంగా వార్తలు రాస్తా ఉన్నారు.